వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దడ్డోరా. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పెట్టుబడి సాయం కింద అందిస్తున్న రైతు భరోసా పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వానాకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధులు జమ కొనసాగుతుండగా ఈ నేపథ్యంలో రైతు భరోసా విజయోత్సవాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గాంధీ భవన్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కోఆర్డినేటర్ల సమావేశం నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. బుగ్గవరం భూముల వ్యవహారంలో వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏపీ హైకోర్టు ఇచ్చిన సింగిల్ జడ్జ్ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ల ధర్మాసనం నిరాకరించింది. పెద్దిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ధర్మాసనం ముగించింది. హైకోర్టులో పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్పై డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకుంటుందని, కేసు మెరిట్స్లోకి తాము వెళ్లడం లేదని పేర్కొంది. తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ ఆరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు ప్రస్తుత ప్రభుత్వం దగ్గర స్పష్టమైన ఆధారాలతో నిర్ణయించింది. ఈ వ్యవహారంపై అధికారులు ప్రశ్నిస్తే ప్రభాకర్ రావు పూర్తిగా సహకరించట్లేదని సమాచారం. ఆయన నుంచి వచ్చే సమాచారం పైన రాజకీయ పార్టీల నేతల ప్రమేయంపై స్పష్టత రావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూ కేటాయింపులపై మంత్రి నారాయణ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘ సమావేశం ముగిసింది. ఈ భేటీలో మొత్తం 16 అంశాలు చర్చకు వచ్చాయి. వీటిలో 12 అంశాలకు ఉపసంఘం ఆమోదం తెలుపగా భూముల కేటాయించిన సంస్థల పనితీరు, నిర్మాణాల పురోగతిపై సమీక్ష జరిపారు. గైల్ ఇండియా లిమిటెడ్, అంబికా దర్బార్ బత్తి సంస్థలకు అప్పట్లో కేటాయించిన భూములు సరైన స్పందన లేకపోవడంతో వాటిని రద్దు చేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఇకపై భూములు ఇచ్చిన సంస్థలకు ఖచ్చితమైన టైం లైన్స్ ఇవ్వబోతున్నామని, సూచించిన గడువులోగా పనులు ప్రారంభించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ పాలనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పలు ప్రజా ప్రయోజిత పథకాలను నిలిపివేయడంపై ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా బంద్, గ్యాస్ బండకు రాయితీ బంద్, రాజీవ్ యువ వికాసం అమలు కాకముందే బంద్, గొర్రెల పంపిణీ మొత్తానికే బంద్, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్ అయినట్టేనని హరీష్ రావు పేర్కొన్నారు. ఆత్మశుద్ధి లేని యాచర మదియేలా, భాండశుద్ధి లేని పాకమేలా అనే సామెత కోట్ చేస్తూ కాంగ్రెస్ నైతికతను ప్రశ్నించారు. రప్పా రప్పా అంటూ ధర్నాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో చేపట్టిన రైతు ధర్నాలో 2028లో రప్పా రప్పా అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ రప్పా రప్పా అంటూ ధర్నాలతో రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని ఏం చేస్తారు, ఫ్యాక్షనిజాన్ని తెరమీకు తెద్దామనుకుంటున్నారా, ఏంటి నీ అసలు ఉద్దేశం, రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నందుకు రప్పా రప్పానా, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని మంత్రి పొంగులేటి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కొండా వివాదం ముదురుతోంది. కొండాపైన జిల్లాలోని కాంగ్రెస్ నేతలు హైకమాండ్కు అల్టిమేటం జారీ చేశారు. తాము కావాలో కొండా కావాలో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఢిల్లీలోని పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని మీనాక్షి నటరాజన్ హామీ ఇవ్వగా, చర్యలు లేకుంటే సంచలన నిర్ణయం దిశగా పార్టీ నేతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. జూన్ 26న అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుందని, చిరకాల వాంఛగా ఉన్న అఖండ గోదావరి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తాజాగా ఏపీ టూరిజం మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ నెల 26న అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఎంపీ పురంధరేశ్వరి పాల్గొననున్నారని తెలిపారు. 127 సంవత్సరాల రాజమండ్రి హ్యావ్ లాక్ వంతెన పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. 97,44,00,000 రూపాయల అంచనాలతో అఖండ గోదావరి ప్రాజెక్టుకు సిద్ధం కానున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని మరింత పర్యాటక ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కోసం 5 దేశాల్లో పర్యటించి ఇటీవల తిరిగి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా మోడీ శక్తి, చైతన్యమే ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రధాన ఆస్తిగా మిగిలిపోయాయని తెలిపారు. పాక్ దురాక్రమణపై ప్రపంచ వేదికపై భారతదేశ ఐక్యతను చాటి చెప్పిందని ఆయన నొక్కి చెప్పారు. ఐక్యతా శక్తి, స్పష్టమైన కమ్యూనికేషన్, సమర్థత, వ్యూహాత్మక విలువలు భారతదేశాన్ని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టాయని శశి థరూర్ రాసుకొచ్చారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేశారు.
ఆయన ఇప్పటి వరకు 12 పర్యాయాలు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించగా ఇప్పుడు 13వసారి పార్టీ అధ్యక్షుడు కాబోతున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. లాలూజీ మరోసారి పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడంతో పార్టీలో కార్యకర్తల నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరిలో సంతోషం వెల్లువిరిసిందని తేజస్వి అన్నారు. లాలూ నేతృత్వంలోని బీహార్లో మరోసారి ఆర్జేడీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చంద్రబాబు తమ పబ్లిసిటీ కోసం వాడుకున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిప్పులు చెరిగారు. 300 కోట్లు ఖర్చు పెట్టి గిరిజన విద్యార్థులని 100 కిలోమీటర్ల నుంచి బస్సుల్లో తీసుకొచ్చి తిండి నీళ్లు కూడా సరిగ్గా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాట్స్, షెడ్స్, టాయిలెట్స్, తాగునీరు వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా లేవని అన్నారు. ఇది యోగా కాదు, యోగా పేరుతో డ్రామా అని ఆరోపించారు. అంతేకాకుండా ఉత్తరాంధ్రకు కూటమి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీ అవినాష్ అనుచరులపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ను కారులో వెంబడించిన ఘటనపై కేసు నమోదైంది. సునీల్ ఫిర్యాదు మేరకు అవినాష్ పిఏ లోకేష్ రెడ్డి, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్ పై బిఎన్ఎస్ యాక్ట్ 351, 126 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు మధ్యాహ్నంలోపు లొంగిపోతారని వైసీపీ నేతలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీ భవన్ ముందు యాదవ సామాజిక వర్గానికి చెందిన పలువురు నిరసన ప్రదర్శనకు దిగారు. తమ సామాజిక వర్గాన్ని మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా తమ గొర్రెలు, మేకలకు వైద్య సదుపాయం, బీమా సదుపాయం కల్పించాలని కోరారు. టీమిండియా స్టార్ ఫేసర్ జస్ప్రీత్ బుమ్రా తన కెరీర్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. తనలో శక్తి ఉన్నంత వరకు క్రికెట్ ఆడుతూనే ఉంటానని చెప్పాడు. ఉత్తమ ప్రతిభను ఇవ్వడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని, ఆ తర్వాత విషయాలు దేవుడికే వదిలేస్తానని తెలిపాడు. తన గురించి మాట్లాడుకునే వారిని నియంత్రించలేనని బుమ్రా పేర్కొన్నాడు. ఇంగ్లాండ్తో తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో బుమ్రా 5 వికెట్లతో సత్తా చాటాడు. ఇవి ఈరోజు దండోరా విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.